ప్రకాశం జిల్లా ఒంగోలు దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి సేవలతో పాటు కక్షిదారుల సొంత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానంను కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అనగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో 396ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దస్తావేజు లేఖర్లందరూ ప్రజల ఆస్తుల రక్షణ కొరకు ఈ నెల 20 నుండి 31వ తారీఖు వరకు నిరవధికంగా పెన్డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ సభ్యులు మాట్లాడుతూ గత 10 రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట పెన్డౌన్ చేస్తూ నిరసన చేపడుతున్న ప్రభుత్వం ఎటువంటి పరిష్కార దిశగా అడుగులు వేయనప్పటికీ రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు దస్తార్ లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఒంగోలు దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు భూపర్తి హరిబాబు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ డాక్యుమెంట్ రైటర్ గోపిశెట్టి శ్రీనివాసరావు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ దస్తావేజు లేఖరి సురేష్ మోహన్ మరియు తదితర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. దస్తావేజు లేఖర్ల ఐక్యత, దస్తావేజు లేఖర్ల ఐక్యత, దస్తావేజు లేఖర్ల ఐక్యత, దస్తావేజు లేఖర్ల ఐక్యత. నేను మోపర్తి హరిబాబు, దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ని, ఒంగోలు రిజిస్టార్ ఆఫీసు. ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సర్వీసును గురించి అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను గురించి ప్రైవేటీకరణ ఆర్ఎస్కే విధానం ఒకటి కొత్తగా తీసుకొచ్చింది. జీవో నెంబర్ 396గా తీసుకొచ్చింది. సదర్ జీవో వల్ల పబ్లిక్కి కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వీస్ కంటే ప్రైవేటుగా రాసేటటువంటి మా సర్వీసు చాలా ఎక్కువగా ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి రిజిస్టర్ ఆఫీస్ కాడ కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు కానీ లేకపోతే మన డాక్యుమెంట్ రైటర్స్ కానీ ఇన్ని వందల సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ పార్టీకి మంచి డాక్యుమెంటు దాని మీద ఈసీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసి జాగ్రత్తగా 1 రోజుకు 2 రోజులైనా 3 రోజులైనా కూడా మేము డాక్యుమెంట్ రాసి పార్టీకి ఇచ్చి చదివించుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్వీసులు మేము ఇస్తున్నాము. అది కాకుండా ఈరోజు ఆర్ఎస్కే విధానం అని ప్రైవేటీకరణ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దానికి నిరసనగా మేము గత 10 రోజుల నుంచి 20వ తారీఖు నుంచి నిరవధికంగా పెన్ డౌన్ కార్యక్రమం చేసి ఉన్నాము. ఈ రోజుకి 10 రోజులైంది. కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని గమనించాలి. ఆ ఆర్ఎస్కే విధానం తీసేసి మేము కూడా ఆర్ఎస్కే టైప్లోనే మేము సర్వీస్ ఇస్తున్నాం. మాకు కూడా గవర్నమెంట్ లైసెన్సులు ఇవ్వమను, మమ్మల్ని కూడా బాధ్యులు చేయమను, మేము కూడా అంతకన్నా ఎక్కువగానే సర్వీస్ ఇస్తున్నాం. మాకు ప్రభుత్వం వారు ఎలాంటి పారితోషికాలు ఇవ్వటం లేదు. మాకు రాసినందుకు పబ్లిక్కు మాకు ఇచ్చేటటువంటి పారితోషికం. కాబట్టి దీని గురించి పునరాలోచించాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. నా పేరు గోపిశెట్టి శ్రీనివాసరావు అండి, ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీసు డాక్యుమెంట్ రైటర్ని. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరణ ఇవ్వాలన్న ఆ జీవోని బట్టి మా రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి పెన్డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ జీవో మీద ఇప్పటి వరకు కమిషనర్ గారు కానీ ఈ సంబంధిత శాఖ మంత్రివర్యులు కానీ ఇంతవరకు అనుకూలమైన స్పందనలు ఏమి తెలియజేయనందువల్ల మా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఈ జీవో గురించి స్పష్టమైనటువంటి సానుకూల అంశాలు కానీ ప్రభుత్వం వారి నుంచి రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం తీసుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రైవేటు కేంద్రాల వల్ల ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా పోయే పరిస్థితి ఉంది. అలాగే వేల సంవత్సరాల నుంచి 100ల సంవత్సరాల నుంచి ఈ వృత్తి కంటిన్యూషన్ అవుతానే ఉంది. ఈ దస్తావేజు వ్యవస్థని కాపాడి మా జీవనోపాధికి ఎటువంటి గండి లేకుండా చూడాల్సిన బాధ్యత, అలాగే ప్రజలకి ఆస్తుల రక్షణకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ప్రభుత్వానికి అదనంగా జరిగే వేగవంతమైన సేవలు ఏందనేది ఇప్పటికీ అర్థం. ఈ రోజు మా సమ్మె 10వ రోజుకు చేరింది. ఇప్పటికే ఆర్థికంగా స్టాంప్ డ్యూటీ వసూలు కూడా ఆగిపోయింది. ప్రభుత్వం పునరాలోచించి ఈ జీవో మీద పునఃసమీక్ష చేసి అటు ప్రజల ఆస్తుల పరంగా కానీ ఇటు మా జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పర్యవేక్షించాలని కోరుకుంటూ మేము సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. జై హింద్. నా పేరు సురేష్ మోహన్, ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ దస్తావేజు లేఖరి. దాదాపు మేము 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. దీని మీద ఇది జీవోను ఉపసంహరించుకుంటారా, దీంట్లో మార్పులు చేస్తారన్న దాని మీద కూడా
ఇది 31 వరకు మన రాష్ట్ర కమిటీ వరకు చేస్తున్నాము. తర్వాత 31వ తేదీన మేము మళ్ళీ డెసిషన్ తీసుకుని దీని మీద ప్రభుత్వం ఇలాంటి లేకపోతే దానికి కంటిన్యూషన్ చేస్తామని